హే గైస్, వెల్కమ్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయిన ట్విస్టర్స్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో ఒక 5 ఫ్రెండ్స్ ఒక సైన్స్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తారనమాట. ఆ ఫ్రెండ్స్ నేమ్స్ వచ్చేసి జెబ్, ప్రవీణ్, జావీ, యాడీ అండ్ కేట్. ఇక్కడ కేట్ వచ్చేసి మన హీరోయిన్. వాళ్ళ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే టోర్నేడో టేమర్ ప్రాజెక్ట్. ఇక్కడ టోర్నేడో అంటే ఒక పెద్ద సుడిగాలని అర్థం. ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్పాలంటే ఒక టోర్నేడోలో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని డిక్రీజ్ చేసి ఆ టోర్నేడోని ఆపేయాలి. అది వాళ్ళ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యారెల్స్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ ఆ టోర్నేడో మధ్యలో రిలీజ్ చేస్తే ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఆ టోర్నేడోలో ఉన్న మాయిశ్చర్ మొత్తం తగ్గిపోయి ఆ టోర్నేడో అనేది ఆగిపోతుంది. ఆ 5 ఫ్రెండ్స్లో 4 మెంబర్స్ మాత్రం టోర్నేడో దగ్గరికి వెళ్ళి కెమికల్స్ రిలీజ్ చేద్దామని వెళ్తుంటారు. జావీ మాత్రం కొంచెం దూరంగానే ఉండి ఆ వెదర్ని క్యాలిక్యులేట్ చేస్తూ వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి అని డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఆ 4 ఫ్రెండ్స్ టోర్నేడో మధ్యలోకి వెళ్ళి ఆ బ్యారెల్స్లో ఉన్న కెమికల్స్ని రిలీజ్ చేస్తారు. కానీ అప్పటికే ఆ టోర్నేడో చాలా పెద్దగా అయిపోతుంది. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అది EF5 టోర్నేడో అని. యాక్చువల్లీ టోర్నేడోస్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి. EF1, EF2, EF3, EF4, EF5. EF1 అంటే చిన్న టోర్నేడో, EF2 అంటే దానికంటే కొంచెం పెద్దది, EF3 అంటే ఇంకా కొంచెం పెద్దది, అలా అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నది EF1 టోర్నేడో మీద, కానీ ఆ టోర్నేడో EF5గా మారిపోతుంది. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయిపోతారు. జావీ ఏమో వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ ఏ రూట్లో వస్తే వాళ్ళు ఆ టోర్నేడోకి ఆపోజిట్లో వస్తారు అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. వాళ్ళు రిటర్న్ వచ్చే స్పీడ్లో వాళ్ళ వెహికల్ ఒక దగ్గర బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఆ వెహికల్లో ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి దిగి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు అలా పరిగెడుతూ ఉండగా ఆ టోర్నేడో స్పీడ్కి ప్రవీణ్, యాడీ ఇంకా జెబ్ ముగ్గురు కూడా ఆ టోర్నేడోలోకి వెళ్ళి చనిపోతారు. ఆ టోర్నేడో అయిపోయే టైంకి అక్కడ కేట్ ఒక్కతే ప్రాణాలతో ఉండి ఆ డిస్ట్రక్షన్ని మొత్తం చూస్తూ ఉంటుంది. ఇక్కడి నుండి మూవీ ఒక 5 years తర్వాత చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఒక వెదర్ రిపోర్టింగ్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి EF1, EF2 టోర్నేడోస్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక పర్సన్ వచ్చి హీరోయిన్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్తాడు. హీరోయిన్ వెళ్ళి చూస్తే అది జావీ. ఫస్ట్లో ఒక అతను కారులో నుండి డైరెక్షన్స్ చెప్తుంటాడు కదా, తనే అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తను ఒక మిలిటరీలో జాయిన్ అయ్యానని, ఇంకా తన జాబ్ వచ్చేసి ఫేస్డ్ అరే రేడార్స్, PAR అంటే మిజైల్స్ని స్కాన్ చేయడం అని చెప్తూ ఉంటాడు. తన వర్క్ కోసం హీరోయిన్ని ఒక హెల్ప్ చేయమని అడుగుతుంటాడు. యాక్చువల్లీ హీరోయిన్కి ఎక్కడెక్కడ టోర్నేడోస్ ఫామ్ అవుతాయి, అవి ఏ డైరెక్షన్లో వెళ్తాయి అని చెప్పేసి చాలా నాలెడ్జ్ ఉంటుందన్నమాట. ఇక్కడ జావీ ఒక టోర్నేడోని స్కాన్ చేయడానికి అని చెప్పి హీరోయిన్ని హెల్ప్ కావాలని అడుగుతుంటాడు. జావీకి ఎలాంటి స్కాన్ కావాలంటే ఒక టోర్నేడోకి 3 sides HD కెమెరాస్ని అరేంజ్ చేసి ఆ టోర్నేడోస్ని 3D థర్మల్ స్కానింగ్గా చేయాలనుకుంటాడు. అలా చేస్తే అసలు టోర్నేడోస్ ఎలా ఫామ్ అవుతున్నాయి అని డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది అని చెప్తాడు. ఆ థాట్ వినగానే హీరోయిన్ కూడా కొంచెం ఎక్సైట్ అవుతుంది, కానీ తనకి పాస్ట్లో జరిగినవి గుర్తు తెచ్చుకొని నో అని చెప్తుంది. నెక్స్ట్ డే జావీ హీరోయిన్కి ఒక మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్లో ఓక్లహోమా సిటీ టోర్నేడో వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది అని ఉంటుంది. అది చూసి హీరోయిన్ కూడా ఆలోచించి టోర్నేడోస్ని థర్మల్ స్కానింగ్ చేసి అవి రాకుండా కంట్రోల్ చేస్తే చాలామంది లైఫ్ని కాపాడవచ్చు కదా అని అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి జావీతో వాళ్ళ టీంని కలవడానికని వెళ్తుంది. జావీ హీరోయిన్ని వాళ్ళ టీంకి ఇంట్రడ్యూస్ చేస్తుండగా ఇక్కడికి ఇప్పుడు మన హీరో ఎంటర్ అవుతాడు. తన పేరు టైలర్ అండ్ తను ఒక యూట్యూబర్ అనమాట. ఇక్కడ హీరో చేసే వర్క్ ఏంటంటే టోర్నేడోస్ని వీడియో షూట్ చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తనకి టోర్నేడోస్ మీద ఉన్న ఇష్టంతో తనకి తానే టోర్నేడో వ్రాంగ్లర్ అని పిలుచుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ వచ్చి వాళ్ళ టీంతో ఇక్కడ దగ్గరలో ఒక టోర్నేడో ఫామ్ అయిపోతుంది, త్వరగా వెళ్ళి కెమెరాస్ని సెట్ చేద్దామని చెప్పగానే వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఇంకా మన హీరోది కూడా అదే పని కదా, తన టీం కూడా టోర్నేడో కోసం అదే డైరెక్షన్లో వెళ్తుంటారు. యాక్చువల్లీ ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే టోర్నేడోస్కి 3 sides కెమెరా అరేంజ్ చేయాలి. ఫస్ట్ 2 కెమెరాస్ వాళ్ళ టీం వాళ్ళు కరెక్ట్గానే సెట్ చేస్తారు, కానీ 3rd కెమెరా హీరోయిన్ వాళ్ళు సెట్ చేయాల్సి ఉంటుంది. కానీ హీరోయిన్కి ఆ టోర్నేడోని చూడగానే తనకి తన పాస్ట్ గుర్తొచ్చి అక్కడే స్ట్రక్ అయిపోతుంది. తను అలా భయపడుతూ ఆగిపోగానే హీరో వాళ్ళు ఫాస్ట్గా టోర్నేడో మధ్యలోకి వెళ్ళి కొన్ని పెద్ద రాకెట్స్ని ఫైర్ చేస్తారు. ఇంకా కొద్దిసేపటికి హీరో కార్ నుంచి బయటకు వచ్చి కెమెరాని చూస్తూ ఇలా అంటాడు, గైస్ చూసారా టోర్నేడో మధ్యలో రాకెట్స్ ఫైర్ అవుతాయా లేదా అని అడిగారు కదా, అవి ఫైర్ అవుతాయి అని అంటాడు. అంటే హీరో తన సబ్స్క్రైబర్స్ అడిగినందుకు టోర్నేడో మధ్యలోకి వెళ్ళి ఫైర్ వర్క్స్ని క్రాక్ చేస్తారు.
అది చూసి హీరోయిన్ ఇంకా షాక్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ తన ఫ్రెండ్కి సారీ చెప్పి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్తుంది. ఆ రోజు నైట్ ఇంకా హీరో వాళ్ళ టీం అండ్ హీరోయిన్ వాళ్ళ టీం ఒక హోటల్ దగ్గర స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఇంకా హీరోయిన్ మాట్లాడుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద టోర్నడో ఫామ్ అవ్వబోతుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా వాళ్ళ ఇద్దరి టీమ్స్ ఆ టోర్నడో కోసం అని చెప్పి స్టార్ట్ అవుతారు. అలా కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళకి కనిపించిన ఒక్క టోర్నడో కాస్త 2 టోర్నడోస్గా ఫామ్ అయిపోతుంది. దాంతో వీళ్ళు 2 టీమ్స్ ఏ టోర్నడో ఎక్కువసేపు ఉంటుందో తెలియక ఫస్ట్ వాళ్ళు ఏ టోర్నడో అయితే పెద్దగా ఉంటుందో ఆ టోర్నడో వైపు వెళ్దామని అనుకుంటారు. అందుకని ఆ 2 టీమ్స్ రైట్ సైడ్ ఉన్న టోర్నడో దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. హీరో వెహికల్ ని రైట్ సైడ్ కి టర్న్ చేయగానే హీరోయిన్ కి అర్థమవుతుంది రైట్ సైడ్ ఉన్న టోర్నడో తొందరగా క్లియర్ అయిపోతుందని. వెంటనే తన టీమ్ ని లెఫ్ట్ సైడ్ కి వెళ్ళమని చెప్తుంది. తను అనుకున్నట్టే రైట్ సైడ్ ఉన్న టోర్నడో తొందరగా క్లియర్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళు వెళ్ళిన సైడ్ లో ఉన్న టోర్నడో అలాగే ఉండడంతో కెమెరాస్ సెట్ చేయడానికని వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈసారి వీళ్ళు 3 కెమెరాస్ ని కరెక్ట్ గా సెట్ చేసి టోర్నడో డేటా మొత్తాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ డేటా మొత్తం గ్యాదర్ అవుతుంది అన్న టైంలో ఒక థర్మల్ కెమెరా ఆ టోర్నడో ఫోర్స్ కి గాల్లోకి ఎగిరిపోతుంది. చూస్తూ ఉండగానే ఆ టోర్నడో చాలా పెద్దగా అయ్యి ఆ సిటీ వైపు వెళ్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ మనం ఆ టోర్నడో కంటే ముందు ఆ సిటీ దగ్గరికి వెళ్ళి ఆ సిటీలో ఉన్న జనాలకి మనం హెల్ప్ చేయాలి అని జావీతో అంటుంది. అప్పుడు జావీ ఫస్ట్ మనం ఆ గాల్లోకి ఎగిరిపోయిన 3rd కెమెరాని మనం కనిపెట్టాలి, ఎందుకంటే అందులో ఉన్న డేటా మనకు చాలా అవసరం అని చెప్తాడు. దానితో హీరోయిన్కి కోపం వచ్చి తన ఒక్కతే ఆ సిటీ దగ్గరికి వెళ్తుంది. కానీ తను వెళ్ళేసరికి ఆ టోర్నడో ఆ సిటీ మొత్తాన్ని ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత జావీ ఆ ప్లేస్కి వస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు నీ స్వార్థం వల్ల నీ జాబ్ కోసం వెళ్ళడంతో ఇంతమంది మనుషులు చనిపోయారు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదని చెప్తుంది. అప్పుడు జావీ, అవును, నేను నా జాబ్ కోసమే వెళ్ళాను. నేనెందుకు అసలు వీళ్ళ గురించి ఆలోచించాలి? ఒకప్పుడు నువ్వు చేసిన ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం వల్లే నా బెస్ట్ ఫ్రెండ్స్ని కోల్పోయాను అని అంటాడు. ఇంకా హీరోయిన్కి చాలా బాధేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన మదర్ని చూసి చాలా రోజులవుతుందని చెప్పేసి తన మదర్ని చూద్దామని తన దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక నైట్ వాళ్ళ మదర్తో కొద్దిసేపు మాట్లాడి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే టైలర్ అక్కడికి వస్తాడు. నీకు మా మదర్ ఇల్లు ఎలా తెలుసు అని అడిగితే ఎలాగోలా తెలుసుకున్నానులే అని అంటాడు. అదే రోజు హీరోయిన్ తను ఫస్ట్లో చేసిన ప్రాజెక్ట్ గురించి హీరోకి డెమో ఇస్తూ ఉంటుంది. ఇలా చేద్దామనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదని చెప్తుంది. అప్పుడు హీరో, నీ ప్రాజెక్ట్ మొత్తం బాగానే ఉంది, కానీ మీరు ఆ కెమికల్ బ్యారెల్స్ చాలా తక్కువ యూజ్ చేశారు. మీరు యూజ్ చేసిన బ్యారెల్స్ కంటే డబుల్ యూజ్ చేసి ఉంటే మీ ప్రాజెక్ట్ పక్కా వర్కౌట్ అయ్యేది. దానికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. కానీ దానికోసం మీ ఫ్రెండ్ జావీ గ్యాదర్ చేసిన ఆ టోర్నడో 3D థర్మల్ ఇమేజెస్ మనకు కావాలి అని చెప్తాడు. నెక్స్ట్ డే జావీ హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను అలా మాట్లాడి ఉండకూడదు, ఐఎమ్ రియలీ సారీ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, నేను ఓక్లహోమాలో రాబోతున్న టోర్నడోస్ని కంట్రోల్ చేయడానికి నా ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నువ్వు గ్యాదర్ చేసిన PAR డేటా నాకు కావాలి అని అడుగుతుంది. దానికి జావీ కూడా సరే ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు కూడా మాతో ఉండి ఆ టోర్నడోస్ని ఆపడానికి హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు జావీ, సారీ, నేను మళ్ళీ అంత రిస్క్ తీసుకోలేను, నాకు నా జాబ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆ PAR డేటాని తనకిచ్చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఒక పెద్ద టోర్నడో ఓక్లహోమా సిటీ దగ్గరికి రావడం వాళ్ళందరూ చూస్తుంటారు. వెంటనే జావీ వాళ్ళ టీం ఏమో వాళ్ళ జాబ్ పర్పస్ కోసం ఆ టోర్నడో సైడ్ వెళ్తుంటారు. ఇంకా హీరోయిన్ టీం వచ్చేసి ఆ టోర్నడోని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి దాని సైడ్ వెళ్తుంటారు. మధ్యలో జావీ తన వర్క్ ని పక్కకు పెట్టేసి తన ఫ్రెండ్ చెప్పినట్టు ఆ టోర్నడో దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ కి హెల్ప్ చేద్దామని తన కార్ దిగేసి వెళ్ళిపోతుంటాడు. ఇంకా హీరో వాళ్ళు ఆ టోర్నడో దగ్గరికి వెళ్ళగానే ఫుల్ టు ఫుల్ రైన్ వచ్చేస్తుంది. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ టోర్నడో చాలా పెద్దగా అయిపోయి ఓక్లహోమా సిటీ వైపు వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు దాన్ని ఆపలేమనుకుని సిటీలో ఉన్న వాళ్ళనైనా కొంచెం కాపాడదామని చెప్పేసి ఆ సిటీ వైపు వెళ్తుంటారు. వాళ్ళు సిటీ దగ్గరికి వెళ్లే లోపే ఆ టోర్నడో సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు అలా కాపాడుతూ ఉండగా హీరో ఒక బస్ కింద చిక్కుకుని ఉంటాడు. హీరోయిన్ ఎంత ట్రై చేసినా హీరోని బయటికి లాగలేకపోతుంది. ఆ టైంలో జావీ వచ్చి హీరోని బయటికి లాగేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఇంకా అక్కడ అంతా అల్లకల్లోలంగా ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళని ఒక థియేటర్ బిల్డింగ్ లోకి తీసుకెళ్లి అక్కడే ఒక బేస్మెంట్ లో ఉంచుదామని చెప్పేసి ఆ బిల్డింగ్ లోకి వెళ్తారు. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్ కి అసలు బేస్మెంట్ అనేదే ఉండదు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. చూస్తూ ఉండగానే ఆ టోర్నడో అనేది చాలా పెద్దగా అయిపోతుంది.
ఇంకా హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది. తనకేమైనా పర్లేదు కానీ ఆ టోర్నడోని ఎలాగైనా ఆపాలని చెప్పేసి తన కార్‌ని తీసుకొని టోర్నడో వైపు వెళ్తుంది. తను ఎంతో రిస్క్ తీసుకొని ఆ టోర్నడో మధ్యలోకి వెళ్ళి ఆ బ్యారెల్స్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ టైంలో ఆ బ్యారెల్స్ ఓపెన్ అవ్వవు. అయినా కానీ తను ఇంకా ట్రై చేస్తూ ఉండడంతో ఒకానొక టైంలో ఆ బ్యారెల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ టోర్నడో వచ్చే ఫోర్స్‌కి తన వెహికల్ తట్టుకోలేక రివర్స్‌లో పడిపోతుంది. ఈసారి హీరో చెప్పినట్టు బ్యారెల్స్ డబుల్ యూజ్ చేయడం వల్ల ఆ టోర్నడో అనేది కంట్రోల్ అయిపోతుంది. ఇంకా హీరో అండ్ జావీ ఇద్దరు కూడా హీరోయిన్ వైపు పరిగెట్టుకుంటూ వస్తారు. వచ్చి చూస్తే తన కారేమో రివర్స్‌లో పడిపోయి ఉంటుంది. కొద్దిసేపటికి హీరోయిన్ ఆ కార్ విండో నుంచి బయటకు వచ్చి నేను బానే ఉన్నాను అని చెప్తుంది. ఇంకా ఎట్ లాస్ట్ తన ప్రాజెక్ట్ అనేది వర్కౌట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం టోర్నడోని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. తర్వాత ఇంకా హీరోయిన్ ఇంకో టోర్నడోని కంట్రోల్ చేయడానికి వెళ్తుండడం చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.